టీడీపీ కార్యాలయంపై దాడి చేయడమే కాకుండా అక్కడి ఉద్యోగులపై దాడి చేసిన వైసీపీ మూకలు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. ఉన్మాదంతో విధ్వంసం చేసి అరాచకానికి దిగిన వారు రాబోయే రోజుల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయడమే కాకుండా పార్టీ కార్యకర్తలు ఉద్యోగుల తలలు పగలగొట్టిన గుంటూరు, విజయవాడకు చెందిన వైసీపీ రౌడీ మూకలను పోలీసులు గుర్తించారు. వైసీపీకి చెందిన 2 ఎమ్మెల్సీలతో పాటు మరికొందరు కీలక నేతల పాత్ర ఉందని, వారిని కూడా అరెస్టు చేస్తామంటున్నారు పోలీసులు. గుంటూరు, విజయవాడ నగరాల మధ్య మంగళగిరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై 2021లో వైసీపీ మూకలు దాడులకు తెగబడ్డాయి. ఆ రోజు అడ్డొచ్చిన పార్టీ కార్యాలయ ఉద్యోగులను చితకబాదారు. పార్టీ కార్యాలయం అద్దాలు ధ్వంసం చేశారు. అప్పట్లో ఈ ఘటనకు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు. భారత రాష్ట్రపతిని కూడా కలిసి కార్యాలయం విధ్వంసంపై ఫిర్యాదు చేశారు. పోలీసులు తూతూ మంత్రంగా దర్యాప్తు జరిపి బలమైన సెక్షన్లు పెట్టకుండా వైసీపీ కార్యకర్తలను కొంతమందిని అరెస్టు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. పార్టీ కార్యాలయంపై దాడి సీసీటీవీ ఫుటేజీని కూడా జత చేసి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. కనీసం కేసులో సెక్షన్లు కూడా మార్చలేదు. కన్నతల్లి లాంటి పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని, దాని వెనక ఉన్న సూత్రధారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా గతంలోనే హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయంపై దాడి జరిపిన ఘటన కేసును రీఓపెన్ చేయాలని ఆదేశించారు. కేసు రీఓపెన్ చేయడంతో పాటు పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి సీసీటీవీ ఫుటేజీ కూడా సేకరించి అసలు దోషులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. గుంటూరులో ఇప్పటికే కొంతమంది వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నుంచి వెళ్లిన కొందరి కోసం గాలిస్తున్నారు. వీరి వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరి ఆదేశాలతో ఈ దాడులు చేశారనే అంశంపై ఆరా తీస్తున్నారు. కేంద్ర కార్యాలయంపై దాడికి ముందు జాతీయ రహదారిలో నుంచి సర్వీస్ రోడ్లోకి తిరిగిన వాహనాల నెంబర్లు, అందులో ఎవరెవరు ఉన్నారనే అంశంపై దర్యాప్తు బృందాలు ఆరా తీస్తున్నాయి. ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నవారు ఇచ్చే సమాచారం, సీసీ ఫుటేజీలో ఉన్న ఆధారాలతో సూత్రధారులు కూడా అదుపులోకి తీసుకోనున్నారు. వైసీపీకి చెందిన 2 ఎమ్మెల్సీలతో పాటు మరికొందరు కీలక నేతల పాత్ర ఉందని, రేపో మాపో వారిని కూడా అరెస్టు చేస్తామంటున్నారు పోలీసులు.